ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానించుకుందాం. స్తేఫను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనికే, కూప్రా, అంతియోకయ ప్రదేశం వరకు సంచరించిరి. కూప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తర్షీషునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదటిగా అంతియోకయలో శిష్యులు క్రైస్తులనబడిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన చారిత్రాత్మకమైన విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు సార్వత్రిక సంఘము ఎలా ఆవిర్భవించిందో, ఏ రీతిగా దేవుని యొక్క పరిచర్య జరిగిందో, దేవుని యొక్క సువార్త ఏ విధంగా మరి ప్రపంచవ్యాప్తిగా వ్యాప్తి చెందిందో దానికి ఉన్న దైవ రహస్యాన్ని ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథము మరి 11వ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఒకే చోట నమ్ముకున్నవారు క్రైస్తులుగా ఒకే ప్రాంతంలో ఉండిపోలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, తన యొక్క ఆలోచన విధానములు అద్భుతములు. యెరూషలేములో పరిశుద్ధాత్మతో నిండినటువంటి 7 డీకన్ బోర్డులో ఒకడైనటువంటి స్తేఫను ఎప్పుడైతే ప్రభు కొరకు అద్భుత సాక్ష్యము చెప్పి ఆయన రాళ్లతో కొట్టి చంపబడ్డాడో, అనేక మంది ఆ రోజుల్లో ప్రభును నమ్మిన వారు బెదిరిపోయారు. ఆయన చావుకు భయపడిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు చెదిరిపోయారు. అదే సమయంలో సౌలు కూడాను కనిపించిన ప్రతి ప్రార్థించే భక్తులకు భయంకరంగా హతమార్చడం, హింసించడం బట్టి చెల్లచెదురైపోయి వారు తమ యొక్క ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని ఆయా పట్టణాలకు, ఆయా ప్రదేశాలకు పారిపోయారు. అయితే అప్పుడు కలిగిన శ్రమ విషయంలో చెదిరిపోయిన వారందరూ యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధించకూడదని నిర్ణయించుకొని వారు ఏం చేశారు అంటే కొన్ని ప్రదేశాల్లో అనగా ఫెనికే, కూప్రా, అంతియోకయ ప్రదేశాలలో ఇక తిరుగుతూ మరి దేవుని యొక్క సువార్త ప్రకటించుకుంటూ ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాలలో వారు సంచరించడం ప్రారంభించారు. అందులో కూప్రాలో ఉన్నటువంటి కూప్రియులు కొందరు, కురేనీయులు కొందరు వారితో ఉండిరి. ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది ఈ యొక్క చెదిరిపోయిన యూదులతో లేక ప్రభు వాక్యం బోధించే వారితో కలిసి ఉన్నారు. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అప్పుడు వాస్తవానికి చెప్పాలంటే యూదుల మధ్య మాత్రం చేసేవారు, కానీ ఈ శ్రమ కలిగిన తర్వాత యూద నుంచి బయటికి వచ్చేసి
ఒకవైపు పేతురు మరి కైసరేకి వెళ్ళి రోమియోలకు సువార్త ప్రకటించాడు. ఇప్పుడు ఈ చెదిరిపోయినటువంటి ప్రాణ భయంతో ఇటు అటు పారిపోయిన యూదులలో కొందరైతే మరి కుప్రా, కురేనియా, అంత్యోకయ ఈ ప్రాంతాలు సంచరించి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీకు భాష మాట్లాడుతున్నటువంటి ప్రజలతో వారు యేసు ప్రభుని గురించి సువార్త ప్రకటించడం ప్రారంభించి ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఈరోజు దేవుని హస్తము ఒక కుటుంబంపై కానీ ప్రభువును సువార్త ప్రకటించేటటువంటి బిడలపైన ఉన్నప్పుడు అంగీకరించిన వారు చెక్కు చెదరక సంఘములో హత్తుకొని ఉంటారు. ఈరోజు సంఘాలలో దేవుని యొక్క బలమైన హస్తము తోడుగా ఉండడం లేదు కనుక దురాశతో వస్తున్నారు, సంఘంలో ఏదో పొందాలని. అది అందకపోయేసరికి సంఘాలను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. వారు ప్రభు హస్తం కిందికి రావట్లేదు. ఎవరైనా సరే దేవుని ఆశ్రయించి దేవుని స్వార్థ నమ్మి దేవుని చేతుల మీదుగా మేము దీవించబడతామన్న విశ్వాసం ఉన్నవాళ్ళు సంఘము నుండి ఎప్పటికీ బయటికి వెళ్ళరు. వారు సంఘాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము, దేవుని యొక్క హస్తపు నీడలో ఉండే అద్భుతమైనటువంటి అదృష్టం. సో సంఘంలో అనేక మంది ఈరోజు మరి ప్రభు తట్టు తిరిగి ప్రభులో స్థిరంగా ఉంటున్నారంటే అది దేవుని హస్తము వారికి తోడై ఉన్నందునే తప్ప వారి సొంత ఆసక్తిని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి అయితే కాదన్న సంగతి మనము గుర్తించగలగాలి. ఇక్కడ అనేక మందికి ప్రభు హస్తము తోడై ఉంది కనుక వారు ప్రభు సంధిలోనికి ప్రభు తట్టు తిరిగి వారు ఒక సమాజంగా సంఘంగా ప్రార్థించేటటువంటి ఒక చక్కటి గుంపుగా సమకూడడం అనేది జరుగుతుంది. వారిని గూర్చినటువంటి సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయకు పంపారు. ఎక్కడైతే కొంచెం ప్రభువును నమ్మినట్టు వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారో ఈ రోజుల్లో ఎలా ఉందంటే, ఒక వ్యక్తి పాటలు పాడడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం వచ్చిందంటే తనే పాస్టర్. ఇంకా సీనియర్గా లేకపోతే వారికి ఆత్మీయ అభిషేకం ఇచ్చిన వారికి కానీ వారు చోటివ్వరు. మాకు అన్నీ వచ్చు కాబట్టి మేమే నడిపిస్తామంటారు. పాస్టర్లు మరి వద్దు అని చెప్పి పాస్టర్లకి విమర్శించడం ప్రారంభిస్తారు. కానీ ఆ తొలి దినాల్లో సంఘము వర్ధిల్లడానికి అద్భుతమైన రీజన్ ఏంటంటే, వారు ఎంత దూరం వెళ్ళి వాక్యం బోధించి ఎంతమందిని ప్రభు తట్టు తెప్పినా వారికి ఒక గైడెన్స్ అంటూ ఉండాలి, ఒక అధికారులు అంటూ ఉండాలి, ఒక నాయకులు అంటూ ఉండాలి అని దేవుని నాయకత్వం కింద అపోస్తుల నాయకత్వం కింద విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది ఆత్మీయులు. ఈ విధంగా వారిలో ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నెట్ కనెక్ట్ ఉండేది. వాళ్ళు లోపల ఆధ్యాత్మిక సహవాసం ఉండేది కనుక సంఘము బహుబలంగా వర్ధిల్లడం ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే అంత్యోకయలో అనేక మంది ప్రభు తట్టు తిరుగుతున్నారు అనేది వారు గమనించారో, వీరికి ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి, ఇంకా అనేక విషయాలు తెలియచేయడానికి యెరూషలేమునకు కబురు పంపించి యెరూషలేము నుండి అంత్యోకయకి బర్నబాస్ అనేటటువంటి దైవజనునికి ఎవరైతే సౌలుకు చేర్చుకొని ఆదరించి అనేక విషయాలు అపోస్తులైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో సహవాసం కలిగి ఉన్నాడో ఆయనకి పిలిపించారు. అతడు దేవుని యొక్క కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకునవలెనని అందరికీ హెచ్చరించాడు. ఆయన వచ్చినప్పుడు దేవుని యొక్క కృప ఆ అందరిపైన ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, వారందరూ విశ్వాసం ద్వారా దేవుని కృపలో ఎలా ప్రవేశిస్తున్నారో, దేవుని యొక్క కృప ఒక వ్యక్తికి తోడై ఉన్నప్పుడు ఎటువంటి అనుభూతులు పొందగలరో బర్నబాస్ అంత్యోకయకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులలో దేవుని కృప స్పష్టంగా చూడగలిగాడు. అందుకే వారందరూ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని వారికి హెచ్చరిక చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే చాలామంది కొద్ది రోజులు ఆత్మీయంగా వచ్చి ఏదో చిన్న విషయానికి దేవుని మానేస్తున్నారు. ఈరోజు కూడా అలాగే జరుగుతుంది సంఘంలో.
చాలా కాలం నుంచి వస్తూ ఉంటారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ఏదో చిన్న విషయం కనుక హృదయానికి కలవరపరిచినప్పుడు వదిలిస్తారు. అందుకే ప్రభు యోహాను సువార్త 14 వేసే అంటాడు, మీ హృదయము కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఈరోజు క్రైస్తవ విశ్వాసులలో ఏ చిన్న విషయం, చిన్న లోటు జరిగినా కలవరపడిపోవడం, దేవునికి విడిచిపెట్టి దూరమైపోవడం, ఇది మామూలు అయిపోయింది. అయితే అంత్యోకయలో ఉన్నటువంటి క్రైస్తువుల దగ్గరికి వచ్చినటువంటి బర్నబాస్ మాత్రం వారి హృదయాలు స్థిరపడాలని, దేవుని హత్తుకోవాలని అందరికీ దైవికంగా అనేక విషయాలు హెచ్చరించడం ఆయన ప్రారంభించి ఉన్నాడు. అనేక విషయాలు ఆయన వారికి హెచ్చరిక చేస్తూ దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడు. అతడు ఈ బర్నబాస్ కూడాను పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్నటువంటి సత్పురుషుడు. చూడండి ఎంత అద్భుతమైన మాట. బర్నబాస్ సామాన్యుడు కాడు, కానీ ఆయన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, విశ్వాసంతో నిండుకున్నవాడు, సత్పురుషుడు. దైవ సేవకుడు అన్నప్పుడు ఏ సేవకుడైతే ఆత్మతో నింపబడి ఉంటాడో ఆయన గద్దిస్తాడు, ఆయన హెచ్చరిక చేస్తాడు, ఆయన అనేక విషయాల్లో ఆయన దేవుని ప్రజలకు ఆయన ధైర్యపరుస్తాడు. సో బహుజనులు ప్రభు పక్షమున చేరారు. ఈయన వాక్యము, ఈయన హెచ్చరిక, ఈయన మాటలను బట్టి చూస్తే అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన పక్షంగా చేరడం అనేది అద్భుతమైన విశేషంగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు వారి జీవితంలో అద్భుతమైన సమకూర్పు అంటూ చేస్తూ ఉన్నాడు. అంతటా మరి అతను కూడాను, బర్నబా కూడాను మరి పౌలును వెతుకుచు తర్షీషుకు ఆయన ప్రయాణమై ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన తర్షీషుకు వెళ్ళి ఆ షౌలును కూడా ఆయన పట్టుకొని వారి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. అంత్యోకయలోనికి తోడుకుని వచ్చాడు. గమనించండి, కొత్తగా ఒక వ్యక్తి నమ్ముకున్నప్పుడు, కొందరు నమ్ముకున్నప్పుడు, నూతనంగా నమ్ముకున్నటువంటి వ్యక్తులు వారి సాక్ష్యం ద్వారా బలపరచాలని అట్టి వారి సాక్ష్యాలు మనము ఇప్పించడం చాలా మంచిది. కనుక ఇక్కడ షౌలు తను కూడా బర్నబాతో వచ్చి ఆయన అంత్యోకయలో సేవ ప్రారంభించి వారికి అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నాడు. వారు కలిసి ఇంచుమించు సంవత్సర కాలం అంతా కూడా ఆ సంఘంలో ఉండి దేవుని వాక్యం బోధిస్తూ అనేక మందికి ప్రభువులో నడిపించాడు. కనుక మొట్టమొదటిగా అపోస్తుల కాలంలో అపోస్తులు 12 మంది ఉన్న వారి ద్వారా సంఘము అనేది కాదు, వారు వాక్యం బోధించడం జరిగింది. కానీ బర్నబా, షౌలు ఇరువురు కలిసి మొట్టమొదటిగా అంత్యోకయలో ఏ ప్రజలకైతే వాక్యం బోధించారో వారు క్రైస్తవులు అన్న పేరు అక్కడ మొదలైంది. జాగ్రత్తగా గమనించండి, బైబిల్ చరిత్రలో క్రైస్తవులందరూ అంటే క్రైస్తవులు అన్న పదము ఉద్భవించింది అంత్యోకయలో. వారు అనేక మంది ప్రభును నమ్మారు. యెరూషలేములో ఉన్న వారికి క్రైస్తులు అని పేరు రాలా, అక్కడ యూదులు, ఇశ్రాయేలులు అని పేరు వచ్చింది. కానీ అంత్యోకయలో గ్రీక్ దేశస్థులు ఇంకా ఆయా దేశస్థులు వచ్చి ప్రభువును అంగీకరించినందుకు వారికి గ్రీస్ దేశస్థులని కానీ లేకపోతే మరొక యూదులని కానీ కాక వారు క్రైస్తులు అన్న పేరు మొట్టమొదటిగా వారికి పెట్టడం జరిగింది. కనుక వాస్తవంగా ఈరోజు ప్రభువును అంగీకరించిన నీవు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా క్రీస్తును కలిగినప్పుడు నువ్వు క్రైస్తవ బిడ్డగా నామకరణం జరుగుతుంది. క్రైస్తవ బిడ్డగా నువ్వు కలిగి ఉంటున్నామనే సంగతి గుర్తుంచుకొని రండి. తలలుంచుకొని దేవునిలో మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలములో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మా జీవితానికి ఆశీర్వాదము దయచేయండి. మీ యొక్క సమృద్ధి అయిన కృప మాకు విస్తారంగా అనుగ్రహించి ప్రభువా, మేము నమ్మినందుకు, మేము క్రైస్తవులు అన్న పేరు పొందినందుకు మేము బహుగా సంతోషించి మీ మహిమ కొరకు మేము వర్ధిల్ల కృప దయచేయండి. ఆ నామం బట్టి సిగ్గుపడక, ఆ నామం బట్టి సంతోషించి మేమును ఘనపరిచి వర్ధిల్లే భాగ్యంనివ్వండి. ప్రతి ప్రియ బిడలు మీ యొక్క ప్రభు సన్నిధిలో స్థిరులై మీకు మహిమకరమైన బిడలుగా జీవించే భాగ్యవంతులై ఉండే కృపనిమ్మని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.